జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ నమస్కారం అండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా వీడియోలు చేసుకొని పోస్టులు చేసుకుంటున్నాం కదండి ఓం దత్త ఛానల్లో. అందులో ఈరోజు కూడా అదే పని మనం చేద్దామండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా ఈరోజు మాట్లాడుకునే విషయం ఏంటంటే, ఇప్పుడు గ్రంథాల్లో ఉన్న విషయాలే నాకు తెలిసింది, నాకు ఎలా అయితే అర్థమైందో అదే నేను డిస్కస్ చేస్తూ ఉన్నాను, మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఓకే అండి, అదే విషయము. అయితే మీకు ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పిన ప్రమాణాలు కావాలి కొందరు, అంటే ఎవరు నన్ను అడగలేదు, కానీ మీకు కూడా రావచ్చు కదా. మరి ఈ వయసు ఏమో తక్కువ అనిపిస్తుంది, ఇట్లా ఎందుకు ఇంత ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చిందని. నేను చదువుతూ ఉంటే నాకు విషయాలు తెలుస్తూ ఉన్నాయండి. శ్రీ గురుదత్త ప్రభులు తెలియజేయడం జరిగింది, అర్థమయ్యేలాగా చేసిండ్రు. నాకు ఇప్పుడు కాదండి, చాలా 15 years నుంచి నాకు జ్ఞానం వచ్చిందండి. దత్తప్రభు, శ్రీ గురుదత్త ప్రభులు బ్రహ్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం అంటారా, ఆత్మజ్ఞానం అంటారా, ఇవి వచ్చినాయండి. అయితే చదివితే విషయం ఏంటంటే, నేను ఈ వీడియోలు చేయడానికి కారణం కూడా శ్రీ గురుదత్త ప్రభులే, నాది ఏమీ లేదండి. ఓకే, ఆయనే మాట్లాడిస్తుండు. ఇది దయచేసి మీరు గమనించాలి. ఫస్ట్ విషయం ఇది. ఎందుకంటే ఎందుకు చేపిస్తున్న విషయము మనము పరమాత్మ గురించి, శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరు ఏమీ అంత ఈజీగా చెప్పలేరండి. అది బాగా కష్టంతో కూడుకున్న విషయము. ఎందుకు అనేది నాకు అర్థమైన విషయం ఏంటంటే అండి, ఒక గ్రంథము శ్రీ గురుదత్త ప్రభుల గురుచరిత్ర అనుకోండి, దత్త ప్రపంచనం, ఇలాంటి దత్త పురాణము, జీవన్ముక్త గీత, అవధూత గీత, ఇలాంటి త్రిపురాసం, ఇలాంటి గ్రంథాలు చదివితే ఎవరికి ఎలా అర్థమవుతుందో తెలియదండి. నాకు అర్థమైంది, నేను ఎవరికి తెలియని సమాచారం అని నేను అనుకోవడం జరుగుతుంది. ఇది నాకు తెలిసిన విషయం అండి. జయ గురుదత్త, దత్తార్పణం. అయితే అందుకే నేను ఏం చేస్తున్నా అంటే, మీకు కొందరికి ఎవరికైనా సరే రాను ఏంటంటే కొత్తగా కొంచెం నా వీడియోలు వీక్షిస్తున్న వారికి కూడా కొంత అర్థం కావాలి. అబ్బా, ఇంత పెద్ద విషయాలు ఇతనికి ఎలా తెలిసినాయి అని అనుకుంటారు. కాబట్టి నేను గ్రంథాలు కూడా తీసుకుంటున్నాండి. ఇక ముందు గ్రంథాలు కూడా మీకు చూపిస్తా. ఇవ్వండి. దత్తా ప్రపంచనం, దత్త ప్రపంచం, దత్త సర్వస్వము, శ్రీ గురుగీత, అవధూత గీత, భగవద్గీత, గజానంద్ మహారాజు, సమర్థ అక్కలగూడ మహారాజు సచ్చరిత్రం, శ్రీవల్లభ చరితామృతం, గురుచరిత్ర, లలితా సహస్రనామ స్తోత్రం విత్ భాష్యము, లక్ష్మీ సహస్రనామ స్తోత్రం విత్ భాష్యం, ప్రతిదీ చాలా గ్రంథాలు నాకు దత్తప్రభు దయ వల్ల నేను తీసుకోవడం జరిగిందండి, ఉన్నాయి నా దగ్గర. అయితే అందులోనే నాకు అర్థమైన కొన్ని విషయాలు మీకు చెప్తా. ఈరోజు కూడా మీకు కొన్ని చదివి వినిపిస్తా. నేను చెప్పిన విషయాలు మీకు ప్రమాణం కానీ మీకు అర్థమవుతాయని నేను అనుకుంటున్నా. అరే, ఇది అందులో ఉంది, మహేష్ చెప్పేది కరెక్టే అని మీకు, అంటే నేనేదో మీకు డౌట్ వచ్చిందని కాదు, చెప్పాల్సిన బాధ్యత నాది. ఇక చూడండి, ఇప్పుడు జీవన్ముక్త గీత, ఇది ఎక్కడిన్నామండి? ఆ బుక్ ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడున్నాయి గ్రంథాలు? లుప్తమైపోయినాయి, దొరికాయి అవి కొన్ని ఏదో కష్టంగా ఎవరో పెద్దవాళ్ళు, అంటే కొద్దిగా మంచి భక్తులు రాసినవి, వాళ్ళు వెతికి రాసిన గ్రంథాలు ఈ మాత్రం దొరుకుతున్నాయి మనకు. అయితే జీవన్ముక్త గీతలు ఏముందంటే, నేను చదువుతా వినండి. 1-2 పారాగ్రాఫ్లు చదువుతా, మీకు కనీసం అవగాహన వస్తుందని. దత్తాత్రేయులు మూర్తి భవించిన ఆధ్యాత్మిక సాధన, అట్టి మహానుభావుడు తప్పక జీవన్ముక్తుడై ఉండవలెను. దత్తాత్రేయ భగవాన్ది ఆధ్యాత్మిక సాధన చాలా కఠినమైనది. మహానుభావులు తప్పక జీవన్ముక్తుడై ఉండవలెను. జీవించి ఉండగానే జ్ఞాన పరిశుద్ధుడై పునర్జన్మ నుండి కర్మ కలాపం నుండి విడివడిన వానికి జీవన్ముక్తుడని పేరు. అర్థమైంది కండి? నేను చెప్పిన విషయాలు మీకు క్రోడీకరిస్తున్నా, అర్థమై ఉండాలని. దత్తాత్రేయ స్వామి జీవన్ముక్తుడని నిరూపించడానికి స్వయంగా ఆయననే రచించిన జీవన్ముక్త గీత ఎంతయో తగ్గి ఉన్నది. జీవన్ముక్తి గీత రచించిన వారెవరు? శ్రీ గురుదత్త ప్రభువులు. ఇప్పుడు దీనికి ఏం చెప్తామండి? ఇది ఏమన్నా ఇది ఇప్పటి విషయం అనుకుంటారా? ఎన్ని యుగాలు, ఎన్ని కల్పాంతాలకు ముందు వచ్చిన బుక్స్ అనేవి.
అంటే బుక్స్ లేవు కదా అప్పుడు. అంటే అది గురు పరంపరలో భాగంగా వాళ్ళ గురువు చెప్పింది ఇట్లా పరంపరలో వస్తూ ఉంటాయి. ఓన్లీ వాయిస్. వేదాలు కూడా కొన్ని అలాగే ఉండేదండి. వేదాలు బుక్స్ లేవు, వాళ్ళ గురువులు చెప్పినాయే. ఒక్కొక్క వేదం ఒక్కొక్క శిష్యుడికి చెప్పేవాడు. వాళ్ళు కంఠస్థ చేసుకొని వాళ్ళ ఫిక్స్ అయిపోయి వాళ్ళు దాన్ని కంఠస్థ అని కూడా కాదు, వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదంతో వాళ్ళకు వచ్చేసేది. అంటే ఉపదేశంతో వచ్చేది. ఇది మనం గురుచరిత్రలో చదివితే అర్థమైంది మీకు, చదివే వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది. ముందుగా జీవన్ముక్త స్థితి యోగులు సిద్ధులనుగా విశిష్ట మానవులకు అసాధారణ ఫలం. ఇంత గొప్ప స్థితి గనుక దీనిని జాగ్రత్తగా నిర్వచించాలి. ఎందుకంటే వ్యక్తి జీవిత క్రియాకలాపము జరుపుచు భౌతిక కాయం ఉండగానే కలుగు ముక్తి మరియు అది సంపూర్ణ నిర్వృత్తి అనగా జీవించున్న వ్యక్తియే ముక్తి స్థితి నందుట కాబట్టి అతడు ముక్తుడని పేర్కొనబడును. జీవుడని నుండే వాని అందు శివతత్వాన్ని దర్శించుడా ఏకత్వ దర్శనం. శివుడు చిదానందుడు, జీవుడు చిదానందుడు, తనలో ఉన్న ఈ సత్యం నందు నిలిచిన వాడే జీవన్ముక్తుడు. సూర్యుడు సమస్త జగత్తును ప్రకాశింపచేయునట్లే సర్వభూతాంతర్వర్తి అయిన బ్రహ్మ సమస్త జగత్తును భాషింపజేయుచున్నాడు. ఈ యథార్థాన్ని గ్రహించిన వాడు జీవన్ముక్తుడు. పరమపదమే విష్ణువు, అదే శివుడు. బ్రహ్మము దత్తాత్రేయులు. పరమాత్మ రూపం అతీంద్రియం. అంతర అవబోధ ద్వారా తెలుసుకోగలుగుతాయి. దానిలో జీవన్ముక్త స్థితి సాధింపవచ్చు. చంద్రుడు ఒక్కడే అయినను నదులు చెరువులు మొదలగు వాని యందు అనేకములుగా కనిపించును. అట్లే ఆత్మ అనేక రూపాలు దాల్చినట్లు కనిపించును. అది ఒకటియే, దానిని విభజించలేము. ఆత్మ యొక్క ఈ సత్యం తెలిసిన వాడే జీవన్ముక్తుడు. బ్రహ్మం సర్వభూత అంతర్వర్తి అయి ఉన్నాడు పరబ్రహ్మ. కాబట్టి భేదం అభేదం లేకుండా అయి ఉన్నాడు. అనగా బ్రహ్మం భేదం కలదని గాని అభేదం అని గాని భేదం గాని నిర్వచించ వీలు లేదు. అటువంటి దృఢ దృష్టి గలవాడు జీవన్ముక్తుడు. ముందుగా ఏకత్వదర్శి జీవన్ముక్తుడని చెప్పుట జరిగినది. ఏకత్వం అనగా అభేదం. బ్రహ్మం అభేదం అంటే బ్రహ్మను భేదభావంతో చూసినట్లవుతుంది అని నిర్వచించుట. అనగా మరి యొక్క దానితో భేదము నిరూపించుట. భేదాన్ని నిరూపించడం అంటే ఈ మొత్తం తత్వాన్ని బాధించినట్లగును. కాబట్టి సర్వగత చైతన్య రూపమైన బ్రహ్మను నిర్వచించుట వీలు కాదు. ఇట్లు తెలుసుకొనడమే ఏకత్వం. ఏకత్వం అంటే అర్థమవుతుంది, కానీ అదొక అనిర్వచనీయమైన స్థితి. అంటే గ్రహించుట కష్టం. కాబట్టి జీవన్ముక్త స్థితి పొందుట అంత సాధారణమైన విషయం కాదు. ఇదొక విషయం అండి. ఒక పేజీ మనం చదువుకున్నాం. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. మనము రేపు అంటే నెక్స్ట్ జరిగే దాంట్లో మనము కొద్దిగా అర్థమయ్యేలాగా మాట్లాడుకునే కొరకు ఇది ఒక ఉదాహరణ ఎగ్జాంపుల్ ఉంటుందని మీకు చెప్తున్నా. విషయం ఇప్పుడు జీవన్ముక్త గురించి ఉన్నదండి. అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన వీడియోలో ఏముంది, పరమాత్మ నుండి మనం విడిపడిన ఆత్మలము అని చెప్పడం జరిగింది. అయితే పరమాత్మ నుండి విడిపడిన ఆత్మలు అంటే ఎవరు? పరమాత్మ బిడ్డలు. వాళ్ళు జీవాత్మ పరమాత్మ ఒకరే, ఏకత్వం. మరి సత్యాన్ని ఎలా గ్రహించగలుగుతాము? ఎవరు గ్రహించలేరండి. గ్రంథము చదివినంత మాత్రాన ఇప్పుడు మనం చదివినా ఏమర్థమైంది అన్నందులో ఎవరికి అర్థమవుతుందండి? ఎప్పుడో కల్పకల్పంతాల ముందు రాసిన విషయాలు, గురు పరంపరలో వచ్చిన విషయాలవి ఎవరికి అర్థమవుతాయి? చెప్పాలా నేను ఎవరికి అర్థమవుతాయో? ఒకటే, దానికి సాధన చెయ్యాలి. సాధన అంటే ఒక స్టెప్ బై స్టెప్ ఉంటాయండి. సద్గ్రంథ పారాయణము ఇవన్నీ చేస్తూ సత్సంగము ఇవన్నీ చేస్తూ గురువుల దగ్గర నేర్చుకుంటూ మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటూ నాలాంటి వారు ఎవరైనా కనీసం కొద్దిగా తెలిసిన వాళ్ళు ఏదో శ్రీ గురుదత్త ప్రభువుల ఆశీర్వాదంతో చెప్పేవాళ్ళు ఉంటే మనకు మెల్లమెల్లగా అర్థమవుతూ ఉంటాయి. అయితే ఇది అర్థమైతే ఉంటాయి కానీ ఫిక్స్ కావు, రిసీవ్ కావు ఇందులోకి. అది కావాలంటే మనము చేయాల్సిన పని ఏంటంటే సాధన, ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేస్తేనే
మీ ఆత్మ ప్యూరిఫై అంటే ఆత్మశుద్ధి జరిగినప్పుడే, ఆత్మలో కాస్మిక్ ఎనర్జీ పూర్తిగా నిండినప్పుడే మీరు ఈ పరమాత్మ జ్ఞానాన్ని రిసీవ్ చేసుకోగలుగుతారు, స్వీకరించగలుగుతారు. ఇది సత్యమైన విషయం. ఇది చేసుకున్న వారికే ఈ విషయాలు గ్రంథాలు చదువుతూ ఉంటే, లేదు అంటే నాలాంటి వారు ఎవరైనా కనీసం తెలిసిన వాళ్ళు, చాలా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ వీడియోస్ వింటూ ఉంటే అందులో ఉన్న సత్యము ఇట్లా రిసీవ్ అవుతుందండి. అంతవరకు దాకా రిసీవ్ కాదు. మీరు సాధన చేయండి, ధ్యానం చేయండి, రిసీవ్ కాదు. మనము పరమాత్మ జ్ఞానం పొందలేము. ఇది గుర్తుపెట్టుకోండి. మనము మీరు నేను అనుకున్నంత ఈజీ అయిన విషయం కావాలంటే, అంటే ఈజీగా నేను మళ్ళీ మాట్లాడేస్తున్నా కదా, నేను మాట్లాడేయడము అనేది నాకు వచ్చిన జ్ఞానము, నాకు వచ్చిన శ్రీ గురుదత్త ప్రభుల ఆజ్ఞ, శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదముతో నేను మాట్లాడుతున్నా. గుర్తుపెట్టుకోండి, మీరు కూడా అది పొందవచ్చు. పొందాలంటే మీరు సాధన చెయ్యాల్సిందే. సాధన చెయ్యండి, ఎవరికి ఏమీ రాదండి. మనము పూర్తిగా సాధనలో లీనమై, నేను చెప్పిన కదా మీకు 4 o'clock లేచి 4 నుంచి 4 గంటల నుంచి 4:50 మధ్యలో మీరు నిఠారుగా ఇలా కూర్చొని 50 minutes మీరు కేటాయించగలిగితే రాను 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 అంతే. సమయం ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. అదే సమయం రోజులు గడుస్తూ ఉంటే, మీకు కాస్మిక్ ఎనర్జీ నిండుతూ ఉంటే, మీ ఆత్మస్థైర్యం నిండుతూ పెరుగుతూ ఉంటే, ఇలాంటి ఆత్మ జ్ఞానము, పరబ్రహ్మ జ్ఞానము, పరమాత్మ జ్ఞానము మనకు అర్థమవుతుంది, రిసీవ్ అవుతుంది. శ్రీ గురుదత్త ప్రభుల గురించిన తెలిసిన జ్ఞానం కూడా అర్థమవుతుంది. అంతవరదాకా చాలా కష్టం అండి. బుక్ లాగానే ఉంటుంది, అప్పుడు గ్రంథం లాగానే ఉంటుంది. అప్పటికి మీ దగ్గర ఉన్న ఆధ్యాత్మిక గ్రంథము, ఈవెన్ చాలా మంది చెప్పే భగవద్గీత కూడా అర్థం కావడం లేదు అంటే ఇది సంగతి. ఏంటా సంగతి? మీరు రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉండాలండి. ప్లాట్ఫామ్ రెడీ లేదు, ప్లాట్ఫామ్ ఉండాలి. ఇట్లా ప్లాట్ఫామ్ ఉంటేనే, అక్కడ చైర్ ఉంటేనే మీరు కూర్చోగలుగుతారు. మీరు మీ ఆత్మను చైర్లాగా, శుద్ధి అయిన ఆత్మలాగా తయారు చేసినప్పుడే పరమాత్మ జ్ఞానం వచ్చి కూర్చుంటుంది. అర్థమైందా? ఎంత సూపర్, ఎంత సింపుల్ వచ్చింది ఆలోచన నాకు. ఇది అందుకే చెప్తున్నాడు, నా ఆలోచన కాదు, ఆయన దత్తయ్య చెప్పిస్తాన్ని. దత్తయ్య అన్ని చూసుకుంటాడు. నాకు ఉన్నది పూర్తిగా ఆయన చెప్పిస్తే ఆయనే చేస్తుండే, ఇదంతా నేను కాదు. అందుకే నేనేమంటున్నా, మీరు ప్యూరిఫై అంటే ప్లేట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. మన ప్లేటు కడుగుకొని ఉంటేనే కదండి మీకు ఇచ్చే ప్రసాదము మీకు వేస్తాడు దేవుడు కానీ, పరమాత్మ కానీ, తినే కూరకు కానీ, జ్ఞాన ప్రసాదం కానీ. ప్లేట్ మురికిగా ఉన్న ప్లేట్లో ఆయన ఎట్లా వేస్తారండి? దానిలో అంటే మీరు మురికి అని తప్పుగా వాడడం కాదు, మురికి మీన్స్ ఏదైనా అనొచ్చండి. దాంట్లో ఏమైనా మీరు వేరే జ్ఞానం నింపి పెట్టిండ్రు. సరే, ప్లేట్ పక్కడదాం, ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్లో మీరు వేరే జ్ఞానం నింపి పెట్టిరండి. మొత్తం నిండు ఫుల్ అయి ఉన్నది ఆల్రెడీ. మీకు కావాల్సింది ఆత్మజ్ఞానం. మీరు వచ్చింది ఆత్మజ్ఞానం సంపాదించుకొని, కర్మలు క్లీన్ చేసుకొని, ఇక్కడ కష్టాలు పడి బయటికి వెళ్ళిపోయేందుకు మీరు పరమాత్మతోని మాట్లాడుకొని, రిటర్న్గా మీకు మీరు రాసుకొని, ఇట్లా రిటర్న్గా నేను ఈ పని చేస్తా, తండ్రి ఈ పని చేస్తా, ఈ కష్టాలు పడతా, ఇన్ని రోజులు ఇది చేస్తా రాసుకొని మీరు వచ్చిండ్రు మీకు మీరే. అది పక్క పెట్టేసి ఇక్కడికి వచ్చినాక అవిద్య ఆవహిస్తుంది మనిషిని. అవిద్య అంటే మాయ. ఆవహించిన తర్వాత కారు, బంగ్లా, వేరే 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 అని చెప్పి మీరు అందులో నింపి పెట్టుకుంటే, ఇప్పుడు నీకు పరబ్రహ్మ ఈ కర్మలు క్లీన్ అయిన అవుతా ఉంటాయి, కష్టాలు పడుతూ ఉంటారు, మీరు జరుగుతూ ఉంటాయి, మీరు మళ్ళీ నింపుతూ ఉంటారు. అందులో మీరు నింపాల్సింది ఇది పరమాత్మ జ్ఞానం నింపాలే. ఇది కర్మలు శుద్ధి అవుతూ ఉంటే, అందులో ఖాళీ అవుతూ ఉంటే ఇందులో మీరు పరమాత్మ జ్ఞానం నింపుతూ ఉంటే ఓకే. మీరు అది నింపకుండా మళ్ళీ ఇంకా వేరే కష్టాలు, ఇంకోటి మోసం చేసి ఇంకోటి చేసి మళ్ళీ అదే నింపకుండా పోతే కర్మ ఓడుతాంది. నువ్వు కష్టపడుతున్నావు అంటే, కష్టం అంటే ఏంటండి? ఇక్కడికి వచ్చింది కష్టాలు పడతా తండ్రి, ఇన్ని రోజులు నేను కష్టాలు పడి నేను కర్మను క్లీన్ చేసుకొని మీ జ్ఞానాన్ని సంపాదించుకొని నేను వస్తా అని పరమాత్మతోని మాట్లాడుకొని మన రాతను మనమే రాసుకొని ఇక్కడికి వచ్చినము.
ఇది సుఖంగా సంతోషంగా ఉండే లోకం కాదు. ఈ ఫ్లాట్ ఇక్కడ ఈ మనం వచ్చిన జన్మ, మనం వచ్చిన శరీరం కానీ మనం వచ్చిన ప్లేస్ అది కాదు. ఇక్కడ కర్మను కడుగుకునే కొరకు కష్టాలు పడి కంప్లీట్ చేసుకున్నందుకే వచ్చినాం. సంతోషంగా సుఖపడే లోకం కాదు. మనం సుఖపడే లోకం పరంధామం, అంటే పరమాత్మ దగ్గర లీనమైనప్పుడే మనం ఇప్పుడు ఇక్కడ గట్టిగా ఆయన పాదలు పట్టుకుంటే ఈ జన్మకు, వచ్చే జన్మకు, మరుసటి జన్మకు ఆయనలో లీనమవుతాం. అప్పుడు మనశ్శాంతి ఉంటుంది. ఇది మీరు గమనించాలా, పూర్తిగా తెలుసుకోండి. మేము ఎట్లా తెలుసుకోండు అంటే మీరు నాలాంటి వీడియోస్ వింటూ మీకు మీరు స్టడీ చేయాలి. స్టడీ చేయాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం అంటే నేను చెప్పినా కదా, 4-4:50 మధ్యలో కూర్చోవడం అనేది కంపల్సరీ. కనీసం అరగంట కూర్చోండి, ప్రాక్టీస్ చేయండి. రాను మీకు డోర్స్ ఓపెన్ అవుతాయి. ఆత్మజ్ఞానం తెలుసుకునే విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇది జరుగుతూ ఉంటుంది, రెగ్యులర్ ప్రక్రియ. అప్పుడు మీరు ఎవరు దూషించడం కానీ, ఎవరిని బాధ పెట్టడం కానీ, ఏ జీవిని హింసించడం కానీ ఏమీ కావండి. ఎవ్వి చేయరప్పుడు మీరు జాగ్రత్తగా, మీరు కాదు మీ ఆత్మ ఉంటుంది. మీరు చేయాలని చేయలేరు. మిమ్మల్ని ఎవరు వచ్చి మభ్య పెట్టరు. ఆ పరిస్థితి కూడా అవుతుందండి, మీ దగ్గరికి ఎవి రావు. ఇంకో విషయం, ఆ దైవిక లక్షణాలు 26 చెప్పినాయి కదా, అవన్నీ మెల్లమెల్లగా అలవడుతూ ఉంటాయి. ఇది పరబ్రహ్మ జ్ఞానం అంటే ఇది అండి. సాధన చెయ్యంది రాదు, చెయ్యాలే. అయితే ఇప్పుడు మనము జన్మ తీసుకున్నప్పుడు అవిద్య ఆవహిస్తుంది. అయితే అవిద్య ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు నాకు తక్కువ ఉంటాయి అంటే 40 సంవత్సరాలలో నాకు అర్థమైంది. ఇప్పుడు ఒక 20 years నుంచి అర్థమవుతుంది. అంతకుముందు మనం కూడా అదే పరిస్థితి కదా. ఏది ఉంటుంది అది అట్రాక్షన్. ఇదే నిజం అనుకునేది. నిజం అది కాదు. సంపాదించుకోవాలి, ఏమో చేసుకోవాలా. నువ్వెవరండి? ఇక్కడికి వచ్చిన కష్టపడేందుకు వచ్చినాము. మన కర్మను క్లీన్ చేసుకునేందుకు వచ్చినాము. మన పిల్లలను సంపాదించాలి అంటే మీరెవరండి సంపాదించేది? మీరెవరు? వాళ్ళ ప్యాకేజ్, వాళ్ళ సిస్టమ్, వాళ్ళ రాత వాళ్ళు కూడా రాసుకొని వచ్చారు. నీ పిల్లలు కూడా. మరి వీళ్ళు ఎట్లా చేస్తున్నారు అంటే వాళ్ళు పక్క జరిగేసిండ్రు, ట్రాక్ దగ్గర పక్క జరిగిండ్రు. 12 years వరకు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. 12 years తర్వాత మీ ఇష్టారాజ్యం వస్తుంది. తెలుసుకోండి. ఇంకా అప్పుడు వీడిని మోసం చేయడం, వాడిని మోసం చేయడము, ఇక మీరు పక్కకు జరిగింది అనుకో ట్రాక్ నుండి 12 years తర్వాత. ట్రాక్ మీన్స్ పరమాత్మ జ్ఞానంలో, పరమాత్మ టచ్లో ఉంటారు. అప్పుడు 7 years వరకు మినిమం, 12 years మాక్సిమం. 7 years వరకు. అందుకే వాళ్ళకు జ్యోతిషం కూడా అట్లాంటి ఏం కూడా చూశారు కదా. ఆ 7 years వరకు పరమాత్మే ఆయనతో ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత మనం మొదలు పెడతాం, మన జ్ఞానం వస్తూ ఉంటే, ఇక్కడ లోకం గురించి తెలుస్తూ ఉంటే, మోసాలు చేస్తూ ఉంటే మీరు అటే వెళ్ళిపోతారు. ఏది కలిపురుషుని సైడ్ వెళ్ళిపోతారు. ఆటోమేటిక్గా ఆయన ఏమేమి చేయాలో మీద అవే పనులు చేపిస్తాడు. ఆయన పని అది. ఆయన బ్రహ్మే సృష్టించండి, ఎవరో సృష్టించలే. ఆయన ఎక్కడికో ఆకాశంలో ఊడిపడలే. ఆయన మీ కర్మలు కడగాలే. కర్మ వచ్చింది కాబట్టి కర్మలు కడుగునే కొరకు, కష్టాలు పడే కొరకు. మరి కష్టాలు పడాలంటే ఎవరో ఒకరు ఉండాలి కూడా, ఒక పవర్ ఉండాలి కదా. పవరే కలిపురుషుడు అని పేరు, అంతే. పవర్ అది అంతే. అది మిమ్మల్ని దగ్గర ఉండి బాధ పెట్టి మిమ్మల్ని కడిగే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక మీరు కడిగే ప్రయత్నంలో భాగంగా ఇంకోటి ఏమో చేసుకొని ఇంకోటి క్రియేట్ చేసుకుందామంటే అటే ఉంది, అటే పంపిస్తారు. ఇక మీకు రాదండి జ్ఞానము, పరబ్రహ్మ జ్ఞానం. ఇవన్నీ ఇంక మీరు అటు వెళ్ళిపోయారు కదా. మీరు కష్టాలు ఎలా పడుతూనే ఉంటారు. కష్టాలు పడుతూ మళ్ళీ కర్మలు మొదలు పెడతా ఉంటారు. ఇంకోటి బాధ పెట్టి ఇంకో కర్మ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అది ఎప్పుడైపోవాలి మరి? సంచిత కర్మ ఉంటుంది, ప్రారంభ కర్మ ఉంటుంది, ఆగామి కర్మ ఉంటుంది. అవి ఎప్పుడెప్పుడు చేసుకునే ఉంటాయి, ఎన్నో కోట్ల జన్మలై. ఆ సంచిత కర్మ అవన్నీ క్లీన్ కావాలంటే ఏం చేయాలి? ఎట్లా అవుతుంది? మీరు మ్యాక్సిమం ప్రయత్నం చేసుకుంటూ, సద్గంధ ప్రాణాయామం చేసుకుంటూ, సత్సంగత్యం చేసుకుంటూ, మంచి క్షేత్ర దర్శనం చేసుకుంటూ, శ్రీ గురుదత్త ప్రభులకు సంబంధించినవే నాకు తెలిసిన విషయం. శివాలయాలు కూడా ఓకే, కానీ శివాలయాలకు పోయిన కూడా మీరు గదే అడుగుతారు. ఆయన మీకు దేవుడు లెక్కనే కనిపిస్తాడు. దేవుడు దత్తార్పణ. శ్రీ గురుదత్త ప్రభులు కనీసం గురు పక్కకు ఉంది కాబట్టి కనుక పరబ్రహ్మ అనుకుంటారేమో, నేను అనుకుంటానా. ఆయనను కూడా దేవుడే, గురుదేవా అంటే కథ మీకే మీరు అట్లే ఉండండి. దేవుడే నాకు, నేను పూజ చేస్తా, నేను వ్రతం పడతా, నేను ఉపవాసాలు ఉంటా, నాకు దేవుడు అన్ని కోరికలు తీరుస్తాడంటే దత్తార్పణం. కోరికలే కావాలంటే అట్టే వెళ్ళిపోతారు. కోరికలు ఓకే, మనిషికి ఇప్పుడు నువ్వు కర్మ కంప్లీట్ చేసుకున్నంత వరకే అన్ని కావాలి, సమకూరాలి. ఉంచుకో, ఎంత కావాలో అంత ఉంచుకో. ఎవరిని కష్టపెట్టకుండా, ఎవరిని మోసం చేయకుండా. దాన్ని ఏమంటారంటే
తక్కువ తక్కువ చేసుకోవాలి. చేసే పనిలో తక్కువ పాపము, తక్కువ బాధ పెట్టడము అదైనా నేర్చుకోవాలి. మెల్లమెల్లగా నేర్చుకొని ఈ పరమాత్మ సాధనలోకి రావాలి. అలా కాకుండా నేను అవకాశం వచ్చింది కదా అని ఎవరి వర్తాలనే చేస్తే దానికి లింక్ ఉంటుందండి, లింక్ ఉంటుంది. ఒకరిని మనం ఏదో చేసినామంటే దాని ఎందరో ఆధారపడి ఉంటారు. వాళ్ళందరి బాధలు, వాళ్ళు పడే కష్టాలు, ప్రతి ఒక్కటి మనకే మన కర్మలోనే, మన కార్మిక అకౌంట్లోనే యాడ్ అవుతాయి, నీకు డిపాజిట్ అయిపోతాయి అవన్నీ. దాన్ని ఎవరేం చేయాలి, ఎట్లా తీసేస్తారు దాన్ని? మళ్ళీ ఏదో జన్మలో మళ్ళీ ఇదే సాధన చేయాలి, మళ్ళీ ఇదే పరమాత్మ జ్ఞానం తీసుకొని మళ్ళీ ధ్యాన మార్గంలో ధ్యానం చేసుకుంటూ చేస్తూ పోతే ఎప్పటికైనా అయిపోతుంది. అంతకన్నా వేరే మార్గము లేదు. వేరే మార్గమే ఉంటే అందరు వెళ్ళిపోయేవాళ్ళు కదా. డబ్బు ఉన్నోళ్ళు పెద్ద విషయం కాదు కదా, వాళ్ళకు ఏదో గురువులు కానీ ఇంకెవరు కానీ డైరెక్ట్ అమౌంట్ ఇచ్చేస్తే వాళ్ళు క్లియర్ చేసుకోవాలి కదా. ఎందుకు చేస్తలేరు మరి? ఆ అవకాశం ఉంటే. అవకాశం లేదు. అలాంటి అవకాశాలు ఉన్నాయండి. నువ్వు నీ పరమాత్మ నీ మీద దృష్టి పెట్టి నిన్ను నువ్వు అంటే ఆయన నీ మీద మన మీద దృష్టి పెట్టి అతని నీడ కానీ ఆయన ఆశీర్వాదం కానీ మన మీదకి రావాలంటే సన్మార్గంలో, సత్సంగత్యంలో, సద్గ్రంథాలు కనీసం మొదలు పెట్టాలి, కనీసం వినాలి. నేను ఇంత గట్టిగా నా ప్రయత్నం ఎందుకు చేయడం జరుగుతుంది? నాకు ఇచ్చిండు ఆయన, ఆజ్ఞ ఇచ్చిండు. ఇది ఆజ్ఞ కూడా అందరికి ఉండదండి. శ్రీ గురుదత్త ప్రభుల గురించి మాట్లాడుకునే ఆజ్ఞ కూడా ఎవరికి లేదు. అంత ఈజీ కాదు. మీరు తెలుసుకోండి. శ్రీ గురుదత్త ప్రభుల గురించిన జ్ఞానము ఎవరికి లేదు. ఎవరు చెప్పే కొరకు అంత ఈజీగా రాదు, వాయిస్ రాదు. అది చేసుకుని ఎన్నో జన్మల సుకృతంతోనే వస్తుంది. అది ఆయన పేరు వలకడమే కష్టం. అట్లాంటిది ఆయన గురించి మాట్లాడుకోవడం అంటే ఇది. ఇప్పుడు ఆ గ్రంథము, ఇప్పుడు నేను చూపెట్టే గ్రంథము, అది నా దగ్గరికి వచ్చి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అవుతుందండి. నాకు అర్థం కాలే. మెల్లమెల్లగా కొద్దిగా చదువుతామని అర్థమైంది నాకు. దత్తాత్రేయ సహస్రనామాలతో ఉన్న ఎక్కడ దొరుకుతుందో ఎత్తుకంగా బుక్ స్టాల్లో పోయి ఎత్తుకుతే దొరికింది. అది పాత బుక్, అది ఎప్పటిదో. ఆ రాసిన వాళ్ళు తర్వాత వాళ్ళు కూడా కలిసి నాకు రాసిన గ్రంథ రచయిత కూడా నాకు పరిచయం అయింది. అంటే ఫోన్లోనే వాళ్ళు మరి వాళ్ళ ఎవరికంటే అడిగిరు, కొన్ని మన వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, అందులో అడిగిరు బుక్ కావాలంటే, అరే ఇందులో బాగా ఉంది సాధన కొరకు అని చెప్పి నేను బుక్ పోస్ట్ చేసిన, ఫోటో పెట్టిన. అడిగిన చాలామంది, అడిగితేనే వాళ్ళని కాంటాక్ట్ అయినాం. అందులో నంబర్ ఉంది ఆల్రెడీ, వాళ్ళు తెలిసిన వాళ్ళే. అడిగితే మేము మళ్ళీ ప్రింట్ చేస్తాం, ఇప్పుడు దొరుకుతాయో ప్రింట్ చేసి చెప్తాం మీకు అని అన్నారు. చెప్పి 1 year అయిపోయింది. 1 year అయిపోయిందండి. 1 year 2 years దగ్గర వాళ్ళు చేస్తారట. వాళ్ళకు కూడా ఆశ్రమం ఉంది, దత్తాశ్రమం. అయితే అది ఇప్పుడు అవి వచ్చే మన చేతి దగ్గర రావడానికి కారణం కూడా దత్తప్రభే, నాదేం లేదు. ఇలా చేసుకుంటూ మనం ఇక్కడికి వచ్చింది మాత్రము సుఖపడేందుకు కాదండి. మీరు చెప్పేది అర్థమవుతుందో లేదో, మీరు ఒక పని కావాలని మీరు అడుగుతారు, పని అయిన తర్వాత ఇంకో పని మొదలవుతుంది. ఎక్కడ ఉంటాయండి, ఎక్కడ ఆగుతాయండి? ఎక్కడ ఆగుతాయి? నీకు మనశ్శాంతి రావాలంటే పరమాత్మ జ్ఞానం పొంది మీకు పూర్తిగా అర్థమైపోయి అతని దగ్గరికి మీరు ఎంత దగ్గరికి వెళ్తా ఉంటే, ఎంత దగ్గరికి దత్తప్రభు దగ్గరికి వెళ్తా ఉంటే అంతా రిలాక్సేషన్ అవుతూ ఉంటుంది. కష్టాలు వస్తాయి, కర్మలు క్లీన్ అవుతూ ఉంటాయి. క్లీన్ చేసుకుందాం వచ్చినావు కదా, ఇంకా స్పీడ్ చేస్తాడు. కార్మిక అకౌంట్ స్పీడ్, దాని చక్రం స్పీడ్ దింపుతాడు. ఏం చేయలేం, జరుగుతూ ఉంటాయి. ఆయన మన చేపట్టుకున్నా డిస్పెట్టే సమస్య లేదు, తీసుకెళ్తాడు, చేస్తాడు. ఇక నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నాకు ఈ ఆలోచన ఉంది, నాకు ఆ ఆలోచన ఉంది, నేను అరే అది కాదండి. ఎవరి ఆలోచనలు, ఎవరి సమస్యలు, ఎవరి బాధలు, ఎవరు ఏ రేంజ్లో ఉండే వాళ్ళకి ఆ రేంజ్లో ఉన్నాయి. మీరు చూడండి, తెలుసుకోండి. ఇంకా ఏ రేంజ్లో, ఏ లెవెల్లో ఉన్నవారికైనా ఆ రేంజ్లో వాళ్ళకు ఉండే బాధలు. ఎవరు మనశ్శాంతిగా ఉన్నారని మాత్రము అనుకోకండి. మనశ్శాంతి పరమాత్మ జ్ఞానంలో సంపాదించుకొని పరమాత్మలో లీనమైన వారికే మనశ్శాంతి అనేది లభ్యమవుతుంది, మిగతా వారికి లేదు. ఈ భూమి మీద అసలు లేదు. ఇది కర్మ కడుగుకునే కొరకు, క్లీన్ చేసుకునే కొరకు వచ్చిన ప్రదేశమే, అంత మాత్రమే. ఎవరు ఏం జరుగుతుందో మీకు ఏం తెలుసు? మనం నేను అనుకున్నంత కాదండి. ఎవరికి ఏమవుతుందో మనకెట్లా తెలుస్తుంది?
ఎవరికి తెలియదు పరమాత్మను తప్పించి. పరమాత్మ అంటే ఆయన ఎవరండి? ఆయనే ఆకారం ఉండదు, నిరాకార తత్వమే, కాంతి పుంజమే. ఆయన ఎక్కడ ఉండో కూడా తెలియదు. ఒక ఆత్మ తప్పించి, ఆత్మజ్ఞానం ఉన్నవారు తప్పించి, ఆత్మజ్ఞానం ఉన్నవారు సశరీరంగా ఇక్కడే ఉండడం అంత ఈజీ ఏం కాదు, చాలా కష్టం. సశరీరంగా ఉండి ఆత్మజ్ఞానం సంపాదించుకుని పరమాత్మ చూసిన వాళ్ళు నాకు తెలిసి మాత్రం లేరు. భూమి పైన ఉండరు, వాళ్ళు వెళ్ళిపోతారు, ఆయన లీనమైపోతారు అంతే. ఎవరు 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 లేరు, దేవతలు లేరండి. దేవతలకు కూడా మరణం ఉంటుంది, తెలుసా మీకు ఈ విషయం? వాళ్ళకు కూడా ఆయుష్ ఉంటుంది, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు, వాళ్ళు కూడా ఆయనలో లీనం కావాల్సిందే. వాళ్ళకు కొంత వాళ్ళు చేసే ఒకరి పుణ్యాత్మలు వాళ్ళు అంతే. బాగా పుణ్యం చేసుకున్న వాళ్ళు అడుగుతాడు, ఉంటావా బిడ్డ, మరి లాను లీనమవుతావా చెప్తాడు. లేదు ఆశపడి కొందరు ఏదో ఇదే భ్రమపడి చేస్తూ ఉంటే నేను ఇటు వస్తా అటు వెళ్దాం, మరే స్వర్గమే పంపిస్తా అంటాడు. మరి దేవుడు మంచిదే కదా, సరే దత్తార్పణం, నీకు ప్రదేశం ఇస్తాం, మరి అక్కడ కూర్చో, నువ్వు అదే ఆశీర్వదించు, నిన్ను దేవుడు నిన్ను కొలుస్తారు అంటే అది కూడా ఆశ, అది కూడా ప్రలోభమే. దేవుడు ప్రలోభ పెట్టడు, నీ ఆత్మనే ప్రలోభానికి గురవుతుంది. అది ఆశ, అది కూడా ఆశకు వెళ్తే కదా మళ్ళీ అయిపోతుంది. సరే ఉంటావు అక్కడ, ఈ సంవత్సరాలు ఏదో ఎన్ని సంవత్సరాలు ఎన్నో నీకు ఇచ్చిన టైం ఉంటుంది, ఆ టైం వరకు అక్కడ ఉంటావు. తర్వాత మళ్ళీ జన్మ తీసుకోవాలి భూమి పైన, మళ్ళీ ఒక జీవంగా జీవి రావాల్సిందే. మరి నేను నీచంగా మాట్లాడడం కుదరదు, నేను మాట్లాడా మళ్ళీ ఒక మానవ జన్మ. అందుకే అంటున్నా, మళ్ళీ తక్కువ చేసి మరీ అంత తక్కువ చేసి మాట్లాడకూడదు. మళ్ళీ మానవ జన్మ తీసుకొని మళ్ళీ జ్ఞానం సంపాదించుకొని మళ్ళీ పూర్తి ఆత్మస్థాయి ఆత్మ నింపి అప్పుడు మళ్ళీ పరమాత్మకు అప్పుడు కొద్దిగా అర్థమవుతుంది. మళ్ళీ అద్దురా బిడ్డ, అవసరం లేదు, ఇక వెళ్ళిపోదాం మనం, తండ్రి నాకు అవసరం లేదు, నేను నీలో లీనమవుతా అన్నప్పుడు అప్పుడు దేవుడు అంటాడు, అది కాదు బిడ్డ, ఇది చేస్తావా చెప్పు, ఇక్కడ ఉంటావా అక్కడ ఉంటావా, నువ్వు నీకు సీట్ ఇస్తా, నీకు ఈ పొజిషన్ ఇస్తా. ఈ దేవతలు అంటే ఏంటంటే వాళ్ళందరి అధికారులు అంతే, వాళ్ళకి ఇచ్చిన అధికారం, పరమాత్ముడు ఇచ్చిన అధికారం, వాళ్ళకు కొన్ని పనులు అప్పచెప్తారు అంతే. వాళ్ళు చాలా పవిత్రాత్మలు, అందులో ఒకప్పుడు మనం కూడా ఉండొచ్చు. మనం కూడా ఇంద్రుడు అంటే మనం కూడా ఇంద్రపదం అనుభవించడం కావచ్చు, ఎవరికి తెలియదు. అది నాకేం తెలియదు, నేను చదివిన గ్రంథాల్లో ఉన్న విషయాలే ఇవన్నీ. అయితే అప్పుడు ప్రలోభానికి గురి చేయడు పరమాత్ముడు, నిచ్చి అడుగుతాడు, మరి ఉంటావా బిడ్డ ఇక్కడ, లేకపోతే వచ్చేస్తావా, నా దగ్గరికి వస్తే నీకు వచ్చి మిగిలేదేం లేదు అని ఎన్నో చెప్తాడు. లేదు నువ్వు ఫిక్స్ ఉన్నావు అంటే ఓకే, నువ్వు దేవుని జన్మెత్తి ఇంద్ర పదవి అనుభవించాలని ఆలోచన అవన్నీ కలిగినాయి అంటే ఇంకొద్దిగా మిగిలింది నీ కర్మ అన్నట్టు. అనుభవించినాక అప్పుడు మళ్ళా జనన మరణ చక్రంలో మళ్ళా తిరుగుతూ మళ్ళా జ్ఞానం సంపాదించుకొని మళ్ళీ అప్పుడు ఆ లెవెల్కి వెళ్ళినాక అప్పుడు మాత్రం కొద్దిగా జ్ఞానం వస్తుంది. అద్భుతండి అంటాం. అప్పుడు ఇది జరుగుతుంది. అందులో నువ్వు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, అందులో తెలియదు మనకు ఆ విషయం. చీమలు ఎంత తగ్గుతారో చీమలు కూడా ఇంద్ర పదవి అనుభవించిన వాళ్ళు అట్లా ఉంటారు. ఇవన్నీ జనన మరణ చక్రంకి వెళ్ళే పక్క జరిగే ప్రయత్నమే చేయాలి మనం. లేదు నేను అక్కడే ఉంటా, నాకు ఇంకా ఉన్నది అంటే ఇక్కడో ఒకడ మన వాసనలు పట్టేస్తున్నాయి, ఇంకా ఏదో ఉన్నది, ఇక్కడే ఉన్నది ఏదో ఆశ, ఇక్కడ సంతోషం, అరే నేను అనుభవించలే కదా, హెలికాప్టర్లో తిరుగుతారు కదా వాళ్ళు మస్తు సంతోషంగా ఉన్నారని మీరు అనుకుంటారు. కానీ మనది తెలుసుకోండి, వాళ్ళకి తెలియకపోతే మీరు ధ్యానం చేసి తెలుసుకోండి. ధ్యానం చేసి సాధన చేసి మీకు తెలిస్తే మీకు అర్థమవుతుంది ఎవరు ఎట్లున్నారు అనేది. ఎట్లా అర్థమవుతుంది అంటే మీరు ధ్యానం చేసి స్ట్రాంగ్ అయితే మీరు వాళ్ళ ఫోటో చూసి కనీసము సోషల్ మీడియాలో వచ్చిన ఫోటో చూసైనా గుర్తుపట్టగలుగుతాం. ఇంత జ్ఞానం వస్తుంది. ధ్యానం అంటే అంత పవర్ఫుల్ అండి. నేను ఎందుకు చెప్తున్నాను అనుకుంటాను, కష్టమే, 4 o'clock లేవడం కష్టమే, కానీ తప్పది, ప్రయత్నం చేయాలి మనం. మన ప్రయత్నం లోపం ఉండద్దు, మిగతాది పరమాత్మ చూసుకుంటాడు. సరే అండి, సరే ఇంత మంచి విషయాలు ఈరోజు మనకు మాట్లాడుకొచ్చినందుకు ఈ వీడియోలో శ్రీ గురుదత్త ప్రభులకు కోటి సాష్టాంగ దండ ప్రమాణాలని, కోటి కృతజ్ఞతలు. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన దత్తప్రభు చరణారవిందార్పణమస్తు. మీరు కూడా ప్రశాంతంగా విన్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర
దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర జయ గురు దత్త దిగంబర అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్కి జై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.